రాష్ట్రంలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లోని 50% రాయితీ కల్పించాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో డిఈఓలు ఇస్తున్న అలాగే సర్క్యులర్లను సైతం పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ ఖచ్చితంగా అందించే విధంగా చూడాలని కోరారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం గౌటి రామకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంస్థలు అక్రిడేషన్ కార్డులను అమ్ముకుంటున్నాయని, వాటిపై కఠిన చర్యలు కూడా చేపట్టాలని విన్నవించామన్నారు. చెన్నై ప్రభుత్వం తరహా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లోని 50% రాయితీ కల్పించాలని కోరామన్నారు. జర్నలిస్టులకు ఫ్రీ టోల్ గేట్ అమలుతో పాటుగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలని కూడా సూచించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సద్దాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని జర్నలిస్టులకు చాలా ఇబ్బందులు కలిగాయని, ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఈ సమస్యలపై దృష్టి సారించి తీర్చాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేస్తామని సద్దాం తెలిపారు. జర్నలిస్టుల సమస్యపై ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలోని శ్రీధర్ యాలాల, ఉపాధ్యక్షులు వెంపటి విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ శంకర్, కోశాధికారి సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణమోహన్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు అబ్బాస్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇది గత ప్రభుత్వం అనుకుంటే మన ప్రస్తుత ప్రభుత్వం కూడా జరుగుతుంది సార్. వచ్చే ప్రభుత్వం మన ఐక్యతే మనం చేస్తారు. ఇంకొక చిన్న టీజీఎస్ఎస్ ఉంటుంది, ఐజీకి అప్డేట్ బాగుంటుంది, అది అక్కడ వేరే మాట్లాడుతున్నాం. తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారిని శ్రీనివాస్ రెడ్డి గారిని ఈరోజు మేము కలిసాము. అయితే ప్రధానంగా ఈ జర్నలిస్టులు ఇప్పుడు చాలని జీతాలతోటి మనము జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నాం. కాబట్టి మా చిన్నపిల్లలకు ఏదైతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు 50% రాయితీ కల్పించాలనేసి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ ఏదైతే ముఖ్యంగా జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో, అది ముఖ్యంగా ఈ జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఎవరైనా దాడులు చేస్తే మాత్రం వారిపైన క్రిమినల్ కేసులు బుక్ చేసేలా శ్రీనివాస్ రెడ్డి గారిని మేము కోరాము. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా జర్నలిస్టుల పైన ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తప్పవనేసి చెప్పారు. మరియు ఇటు అక్రిడేషన్ కార్డులలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంస్థలు అక్రిడేషన్లను కొంతమందిని ఏదైతే చదువురాని వాళ్ళను కూడా చూడకుండా వాళ్లకు అక్రిడేషన్ కార్డులను ఇవ్వడము. మేమేమో జర్నలిస్ట్ కోర్సు చేసి మేము గత 15-20 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్న మాకు రాకుండా కొత్త వారికి ఇవ్వడము, అలాంటి దానిపైన కూడా మేము ఈరోజు శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరైతే నిజంగా అర్హులైన జర్నలిస్టులకు మాత్రమే ఈసారి అక్రిడేషన్ కార్డులను మేము జారీ చేస్తామనేసి తెలిపారు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫు నుంచి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిసినాము. మన జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పించాము. జర్నలిస్టులకు పిల్లలకు 50% ఫీజులో రాయితీ ఇయ్యాల ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కోరాము. సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు అక్రిడేషన్ కార్డుల జారీలో కూడా భారీగా అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకల్ని ఈసారి రాకుండా చాలామంది అక్రిడేషన్ కార్డులు అమ్ముకున్న సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరాము. సార్ దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అదే కాకుండా టోల్ గేట్లలో కూడా జర్నలిస్టులకు ఫ్రీ కల్పించాలని చెప్పేసి సార్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్లలో ఫ్రీగా వర్తించేలా చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటిని నితిన్ గడ్కరీకి గతంలో కూడా సార్ వినతి పత్రం సమర్పించారంట. ఇప్పుడు కూడా మళ్ళీ అందరం కలిసి సమర్పించి మన రిపోర్టర్లకు టోల్ గేట్ ఫ్రీ వచ్చేటట్లు ట్రై చేద్దామన్నారు. అదే కాకుండా జర్నలిస్టులకు ఉన్న దాడులను వీటిపైన కూడా గత ప్రభుత్వంలో జరిగినట్టు ఇప్పుడు కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి సార్ దృష్టికి తీసుకెళ్ళాము. దీనిపైన సార్ కూడా సీరియస్గా స్పందించిండు.
స్పందించి జర్నలిస్టుల మీద ఎవరు దాడులు చేసినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వాళ్ళు ఎవరైనా పర్లే, ఎంతటి వారైనా పర్లే, వాళ్ళని బహిష్కరించాలి సొసైటీ నుంచి అని కూడా సార్ చెప్పారు. ఇప్పటి నుంచి జర్నలిస్టుల మీద దాడులు చేసినా, జర్నలిస్టుల సమస్యల పట్ల ఎవరు సానుకూలంగా స్పందించకుండా వాటిపైన మేము తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుంచి మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.